రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో ఇంజనీర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇంజనీర్ ఇజాయిత్ అలీని దుండగులు గొంతు కోసి హత్య చేశారు. ఓ కారులో ఇంజనీర్ అలీని తీసుకెళ్లి చంపేశారు. కారులో ఇద్దరు యువకులతో పాటు ఒక మహిళ ఉన్నట్లు సమాచారం. హత్య తర్వాత కారును వదిలేసి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. క్లూస్ టీం రంగంలోకి దిగింది. అలీని ఎందుకు చంపారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కారుతో పాటు 2 సెల్ ఫోన్లను సీజ్ చేశారు పోలీసులు. ఇంజనీర్ అలీ దారుణ హత్యకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసును అడిగి తెలుసుకుందాం. వాసు, హైదరాబాద్ లో హత్యల పరంపర కొనసాగుతుందనే చెప్పాలి. ఈ రోజు ఒక్కరోజే 3 హత్యలు చోటు చేసిన సంఘటన మనకు కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, నార్సింగ్ లో ఇంజనీరింగ్ అయినటువంటి వ్యక్తిని అత్యంత దారుణంగా కూడా వాహనంలో కిడ్నాప్ చేసి తీసుకెళ్లి హత్య చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మిట్ట మధ్యాహ్నం ఇజాయిత్ అలీ అనేటువంటి ఇంజనీర్ ను అతి దారుణంగా గొంతు కోసి హత్య చేశారు దుండగులు. ఓ క్వాలీస్ కార్ లో కూడా ఇతన్ని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువచ్చి అక్కడ ఒక మహిళతో పాటు మరొక 2 యువకులు కూడా ఆ కారులో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళు ఒక్కసారిగా ఇంజనీర్ గొంతు కోసి అక్కడికక్కడే అతను ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో కూడా కారును వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. ఇజాయిత్ అలీ దుబాయ్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. గత 20 రోజుల క్రితమే అతను ఇండియాకు వచ్చాడు. అయితే ఇక్కడ సంఘటన గల కారణాలపై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. సంఘటన స్థలానికి నార్సింగ్ పోలీసులు చేరుకొని కూడా క్లూస్ టీమ్ డాక్స్ గారితో కూడా తనిఖీ నిర్వహిస్తున్నారు. హలీ హత్య గల కారణాలపై ప్రస్తుతం అయితే ఆరాధిస్తా ఉన్నారు. కారు ఎవరిది, అక్కడ దొరికిన సెల్ ఫోన్లు ఎవరి అన్న అంశానికి సంబంధించి కూడా విచారణ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈ రోజు తెల్లవారుజామున మరొక నజీబ్ అనేటువంటి రౌడీ షీటర్ ను కూడా మలక్పేట మెట్రో మెట్లపైనే అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన జరిగింది. జీడిమెట్ల సంబంధించినటువంటి మరొక ఏరియాలో కూడా మరొక హత్య అనిల్ అనేటువంటి వ్యక్తిని కూడా చంపినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 3 కూడా కత్తులతో దాడి చేసి హత్య చేసినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇటీవల కాలంలో ఒక్కరోజే 5 హత్యలు జరిగినటువంటి సంఘటన మరొక ముందే మరొకసారి ఒక్క రోజులో 3 హత్యలు హైదరాబాద్ లో సంచలనం కలిగిస్తా ఉన్నాయి. మరోపక్క అదే క్రమంలో కూడా ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలీసు ఇప్పటికే ఈ వరుస ఘటనలపైన కూడా నిఘా పెట్టారు. పూర్తిగా కూడా రోడ్లపైనే కమిషనర్ తో పాటు ఇతర అధికారులు వచ్చి కూడా వాహన తనిఖీలు చేస్తా ఉన్నారు. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తా ఉన్నారు. యువకులు ఎవరు కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్లపై రావుతుంటారు. కానీ ఇలాంటి హత్యలు మాత్రం కంటిన్యూ అయితే కొనసాగుతున్న పరిస్థితి వచ్చింది. పోలీసులు మాత్రం అధికారులు దీనిపైన సీరియస్ గా ఉన్నారు. దీనికి సంబంధించి ఎందుకు ఈ హత్యలు జరుగుతున్న అంశానికి సంబంధించి కొంత నిఘా పెట్టాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.